పాకిస్తాన్, చైనా కొత్తగా ఒక ఒప్పందం అయితే చేసుకోబోతున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా ఇమ్మిగ్రేషను, అలాగే ఈ సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్‌తో సరిహద్దు ప్రాంతాల్లోనూ ఇప్పుడు చైనా ప్రభావం చూపించే విధంగా ఈ ఒప్పందం అయితే ఉంది. దీనికి సంబంధించినటువంటిది చైనా విదేశాంగ శాఖ డైరెక్టర్ జనరల్ క్రీ జింగియాంగ్ దీనికి నాయకత్వం వహిస్తున్నాడు. అలాగే వీళ్ళందరూ కూడా ఇస్లామాబాద్‌లో పర్యటిస్తున్నారు. ఇస్లామాబాద్‌లో పాక్ మంత్రి మోహిన్ నఖ్వీ, ఆ శాఖ సహాయక మంత్రి తలాల్ చౌదరితో ఇప్పుడైతే చర్చలు జరుపుతున్నారు. తర్వాత ఆసిమ్ మునీర్తోని, షహబాజ్ షరీఫ్తో కూడా వీళ్ళు చర్చలు జరిపి ఈ యొక్క సరిహద్దు ప్రాంతాల్లో చైనా ప్రభావం ఉండే విధంగా, ముఖ్యంగా భారత్ని కట్టడి చేయడానికి చైనాకి ఇప్పుడు పాకిస్తాన్ ఏమొచ్చేసి అన్ని అధికారాలు ఇచ్చినట్లుగా ఈ యొక్క ఒప్పందం అయితే చెప్తోంది. కానీ ఇది అంతర్జాతీయ చట్టం ప్రకారం ఒక విధంగా విరుద్ధమే. కాకపోతే ఇంకా భారత్ అయితే దీన్ని నిశ్చితంగా పరిశీలిస్తుంది. అసలు ఏం జరుగుతుందో ఏంటనేది. ముఖ్యంగా ఆసిమ్ మునీరు చేతిలో ఉన్నటువంటి సైన్యం ఇప్పుడు దీన్ని ఒప్పుకుంటుందో ఒప్పుకోదో తెలియదు. చైనా ఒకవేళ అంటే భారతదేశం పేరు చెప్పి ఒకవేళ వస్తే సరిహద్దు ప్రాంతాల్లోకి వచ్చినా సరే ఆ సైన్యం ఒప్పుకోదు. ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే చైనా పరిపాలనకి, పాకిస్తాన్ పరిపాలనకి చాలా విరుద్ధాలు ఉంటాయి. అది పరిపాలన పరంగా పక్కన పెడితే ఈ సైన్యం విషయంలో ఇక్కడ సరిహద్దు మొత్తం ఈ భూభాగం అంతా కూడా భారతదేశాన్ని నాశనం చేయాలనే రెండు దేశాల యొక్క ప్రధానమైన ముఖ్య ఉద్దేశం కాబట్టి ఒక విధంగా ఆ విధంగా చూస్తే రెండు ఒక విధంగా ఒకే వరలో ఇమడొచ్చేమో కానీ చైనాని ఇప్పుడు పాకిస్తాన్ సైన్యం పెద్దగా ఒప్పుకోదు. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రభావం ఎక్కువైపోద్ది, సైన్యం యొక్క బలం తగ్గిపోద్ది. అప్పుడు పాకిస్తాన్ సైన్యం కేవలం వీళ్ళకి బానిసలుగా మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి మరి ఇక్కడ పాకిస్తాన్ సైన్యం వీళ్ళని ఎంతవరకు ఒప్పుకుంటుందో చూడాలి. ఒకవేళ ఇది ఎంతవరకు జరుగుతుందన్నది కూడా చూడాలి. రేపు పొద్దున్న చైనాకి చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు కూడా వస్తాయి ఇలాంటి సరిహద్దు ఒప్పందాలు చేసుకుంటే. ఇప్పటికే మనం చాలా ఎక్కువ భాగస్వామ్యం ఉన్నాం కాబట్టి ఈ వాణిజ్య ఒప్పంద విషయంలో $113 బిలియన్ వాణిజ్యం జరుగుతుంది కాబట్టి దానికి విఘాతం కూడా కలగొచ్చు. కాబట్టి అలా పనికిరాని దేశం వైపు నిలబడి మనం వ్యాపారాన్ని పోగొట్టుకునే కంటే పాకిస్తాన్తో స్నేహం చేయడం వరకు వదిలేస్తే సరిపోద్దనే ఆలోచనలు కూడా చైనా రావచ్చు. కానీ ఏదేమైనా సరే భారత్ గట్టిగా సమాధానం చెప్పడానికి అవకాశాలు ఉంటాయి.